చాలా ఆడియన్స్ 7-8 వ్యూస్ వస్తున్నాయి కదా, బాగా కష్టపడుతున్నాం కానీ వ్యూస్ వస్తలేవు. 7-8-9-10 కన్నా ఎక్కువ వ్యూస్ దాటలేవు లాంగ్ వీడియోస్కి. సో లాంగ్ వీడియోస్కి ఎందుకు వ్యూస్ వస్తలేనేది కొన్ని టిప్స్ అయితే చెప్తాను. చాలా ఇంపార్టెంట్ టిప్ ఇది. సో ఇక్కడ చూడండి, మీరు కీవర్డ్స్ ఇప్పుడు ట్యాగ్స్ ఉంటాయి కదా, మనం డిస్క్రిప్షన్లో కానీ ఇప్పుడు ట్యాగ్స్లో కానీ ట్యాగ్స్ ఎక్కడ నుండి కాపీ చేసుకోవాలి, ఈ డిస్క్రిప్షన్లో కూడా కీవర్డ్స్ ఎక్కడ నుండి కాపీ చేసుకోవాలి. సో అవన్నీ మీకైతే ఈ వీడియోలో చెప్తాను. కంపల్సరీ ఫ్రీగా దొరికే కీవర్డ్స్ అనేది ఎక్కడ నుండి తీసుకోవాలి, ఇదైతే చాలా ఇంపార్టెంట్ కదా. మనం కీవర్డ్స్ ఇస్తేనే సర్చ్ బార్లో వస్తుంది. ఇప్పుడు చూడండి, హౌ టు మేక్ చికెన్ కర్రీ సర్చ్ బార్లో సర్చ్ చేసింది అనుకోండి, ఏమొస్తుందండి? చికెన్ కర్రీ వస్తుంది. మన వీడియో రావాలి ఫస్ట్. అలాంటి కీవర్డ్స్ ఎక్కడ దొరుకుతుంది, ఫ్రీగా ఎక్కడ దొరుకుతుంది, అది ఇక్కడ ఈరోజు అయితే ఈ వీడియోలో చెప్తాను. కంపల్సరీ ఫ్రీగా దొరికే కీవర్డ్స్ ఎక్కడ. సో కొన్ని యాప్స్ ఉంటాయి, యాప్స్లో కీవర్డ్స్ తీసుకొని మేము మన వీడియోలో పేస్ట్ చేస్తాం, అవి వర్క్ చేస్తలేవు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో కొందరు ఏం చేస్తున్నారంటే ఆ యాప్లో నుండి కీవర్డ్స్ తీసుకొని మన వీడియోలో పేస్ట్ చేయండి అని చెప్తున్నారు. సో అవి వైరల్ అవుతలేవు. యాక్చువల్లీ మన యూట్యూబ్లోనే దొరుకుతుంది, అది చూడండి ఎక్కడ దొరుకుతుంది. అది ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను, స్క్రీన్ రికార్డ్ అయితే చూడండి అన్నమాట. అప్పటి వరకు కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్కి అయితే చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి అన్నమాట. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, అయితే చూడండి స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ అయింది, స్క్రీన్ రికార్డ్ అయితే చూపిస్తాను. సో ఇక్కడ మనం ఎక్కడ నుండి ట్యాగ్స్ తీసుకోవాలి, కీవర్డ్స్ ఎక్కడ నుండి తీసుకోవాలి. సో ట్యాగ్స్ రూపంలో పేస్ట్ చేయాలి. కీవర్డ్స్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఇస్తాం కదా. సో ఇక్కడ మీకు చూపిస్తాను, ఇదొక వీడియో డిస్క్రిప్షన్లో ఎక్కడ ఉంటుంది అనేది. సో కంటెంట్లో వెళ్తాను, కంటెంట్లో వెళ్తే ఇక్కడ చూడండి, నా వీడియోకు ఎడిటింగ్ చేస్తే ఇక్కడ డిస్క్రిప్షన్లో చూపిస్తాను. డిస్క్రిప్షన్ అంటే ఇక్కడ చూడండి, సో ఇది డిస్క్రిప్షన్ అంటారు. సో ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. యువర్ క్వరీస్ అనేది ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. సో ఆల్మోస్ట్ కీవర్డ్స్కి మనం సర్చ్ బార్ అన్నమాట. సర్చ్ బార్ మనం ఇప్పుడు సర్చ్ చేస్తాం కదా, ఇక్కడ హౌ టు ఇంక్రీజ్ వ్యూస్ అని యూట్యూబ్ ఇట్లా పెట్టాను కదా. సో ఇవన్నీ కీవర్డ్స్ అన్నమాట. ఈ కీవర్డ్స్ని మనం ఇక్కడ పెడితేనే మన వీడియో అనేది వైరల్ అవుతుంది. ఆ కీవర్డ్స్ ఎక్కడ నుండి తీసుకోవాలైతే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అయితే మనం యూట్యూబ్లో వెళ్ళిపోదాం. యూట్యూబ్లో వెళ్ళిపోతే ఇక్కడ చూడండి, సర్చ్ బార్లోనే దొరుకుతుంది, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. కొంత ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే ఎక్కడ కీవర్డ్స్ దొరుకుతాయో అనేది వెతుకుతున్నారన్నమాట. కొంత ఆడియన్స్ ఏం చేస్తున్నారంటే సేమ్ యాస్టీజ్ వీడియో తీస్తారు. ఇప్పుడు నాలాగా కొందరు వీడియోస్ నాలాగా సేమ్ కాపీ చేస్తున్నారు వీడియో. చూడండి, సేమ్ కాపీ చేసేసి నా డిస్క్రిప్షన్ సేమ్ కాపీ చేసేసి పేస్ట్ చేస్తున్నారు వాళ్ళ వీడియోలో. నెక్స్ట్ ఇంకా నా ట్యాగ్స్ కూడా సేమ్ కాపీ చేసి పేస్ట్ చేస్తున్నారు. సో అది ఏమవుతుంది అంటే, ఎవరైతే వీడియో ఇప్పుడు నా సేమ్ వీడియో ఉంటుంది కదా, సేమ్ టైప్ చేసినారు అనుకోండి, ఫస్ట్ నా వీడియో వస్తుంది. వాళ్ళ వీడియో ఎందుకు వస్తాయండి? నా వీడియోనే వస్తుంది కదా, వాళ్ళ వీడియో రాదు. మనం వేరేలాగా ట్రై చేయాలన్నమాట. సో ఎలా ట్రై చేయాలనేది ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ సర్చ్ బార్ ఉంది కదా, సర్చ్ బార్లో సింపుల్గా మీకు జస్ట్ ఇమాజినేషన్ అంటే థింక్ చేయండి, మైండ్ గేమ్ ఆడండి. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, ఓన్లీ చిట్కా ఇస్తున్నా ఏంటంటే హౌ టు మేక్ చికెన్ కర్రీ. జస్ట్ సింప్లీ ఇక్కడ చూడండి, హౌ టు మేక్. ఇంగ్లీష్లో టైప్ చేసినా అదే వస్తుంది, తెలుగులో టైప్ చేసినా అదే వస్తుంది. సో కొందరు ఏం చేస్తారంటే ఇంగ్లీష్లో టైప్ చేస్తారు, ఎక్కువ శాతం ఇంగ్లీష్లో టైప్ చేస్తారు కదా. ఇక్కడ చూడండి, హౌ టు మేక్ చికెన్ కర్రీ. సో జస్ట్ సి రాశాను, ఇంకా కర్రీ రాయలేదు, సి రాశాను. ఇక్కడ కీవర్డ్స్ ఏమొచ్చాయండి ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ చూడండి కీవర్డ్స్ ఏమొచ్చాయి, ఇవి వైరల్ కీవర్డ్స్. కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు సింపుల్గా మీకు న్యాచురల్గా చెప్తున్నా చూడండి, మీరు ఎలా టైప్ చేసినా చూడండి. ఇప్పుడు చూడండి, హౌ టు మేక్ చికెన్ కర్రీ టైప్ చేసినా మనదే వీడియో వస్తుంది. మళ్ళీ హౌ టు మేక్ చికెన్ కర్రీ ఇన్ తెలుగు, ఇక్కడ తెలుగు ఉంది కాబట్టి తెలుగు వస్తుంది. సో ఎలా సింపుల్ టైప్ చేసినా మనదే వీడియో వస్తుంది. హౌ టు మేక్ చికెన్ చిల్లీ. సో చికెన్ చిల్లీ కూడా టైప్ చేస్తే కూడా మనదే వీడియో వస్తుంది. సో ఇవన్నీ కాపీ చేసుకోవాలి. కాపీ ఎలా స్క్రీన్ షాట్ తీసుకోవాలి. ఇట్లా స్క్రీన్ షాట్ తీసుకుంటే స్క్రీన్ షాట్ వస్తుంది. సో మనం ఇక్కడ నోట్ ప్యాడ్లో టైప్ చేసుకోవాలా, మన డిస్క్రిప్షన్లో వీడియోలో పేస్ట్ చేయాలా. సో కీవర్డ్స్ అయిపోయింది. ట్యాగ్స్ కూడా సేమ్ యాస్టీజ్. ఇక్కడ చూడండి, స్క్రీన్ షాట్ తీసుకున్నా కదా, సేమ్ యాస్టీజ్ ట్యాగ్స్ కూడా ఇప్పుడు ఇక్కడ చూపిస్తాను. ట్యాగ్స్ కూడా సేమ్. ఇక్కడ ఎస్టర్డే వీడియో అప్లోడ్ చేశాను కాబట్టి ఇక్కడ ఎడిటింగ్లో చూపిస్తున్నాను. సేమ్ ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాగ్స్ ఉంది చూడండి. ఈ ట్యాగ్స్ కూడా సేమ్ చూడండి, ఇక్కడ ఇవన్నీ ట్యాగ్స్, ఇక్కడ ట్యాగ్స్, ఇవన్నీ ట్యాగ్స్ అన్నమాట. ఇవి ట్యాగ్స్కు సేమ్ ఇస్తాను నేను, డిస్క్రిప్షన్లో కూడా సేమ్ ఇస్తాను అండ్
ట్యాగ్స్లో కూడా సేమ్ ఇస్తాను. అది సేమ్, ఎందుకంటే సర్చ్ బార్లో రావాలి మన వీడియో. మనం వెంటనే ఇట్లా సెర్చ్ చేసినామా వెంటనే మన వీడియో రావాలా, అయితేనే మన వీడియో వైరల్ అవుతుంది, లేకపోతే ఎందుకు అవుతుందండి? సో ఈ ట్యాగ్స్ అనేది ఎక్కడ నుండి తీసుకోవాలని చాలా తప్పులు పడుతున్నారు ఆడియన్స్. సో ఇప్పుడైతే హౌ టు మేక్ చికెన్ కర్రీ చేశాను. సో మీది ఏదైతే ఏ కేటగిరీ ఉందో చూసుకోండి, ఎందుకంటే ఇప్పుడు కుకింగ్కి సంబంధించింది చెప్పానన్నమాట. సో ఇప్పుడు నేను ఓన్లీ తెలుగులో రాస్తాను. చూడండి ఇక్కడ యూట్యూబ్ ఛానల్ YOUTU యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి. ఇక్కడ చూడండి నేను ఓన్లీ ఎలా రాస్తే ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ చూడండి ఏమొచ్చిందండి. సో ఆల్మోస్ట్ ఇవన్నీ వచ్చినాయండి. ఇక్కడ చూడండి ఏమొచ్చినాయండి, యూట్యూబ్ ఛానల్ ఎలా క్రియేట్ చేయాలి తెలుగు, యూట్యూబ్ ఛానల్ ఎలా ఓపెన్ చేయాలి. సో ఇవన్నీ వచ్చినాయి. ఇవి కూడా కీవర్డ్స్ మనకు ట్యాగ్స్లో ఇవ్వాలి. అండ్ మనకు ట్యాగ్స్లో 500 ఇస్తాము, ఎక్కువ ఇవ్వలేము. తక్కువ ఇవ్వాలా, 500 బిలో ఇవ్వాలా, ఎక్కువ ఇవ్వద్దు. అంటే మనైతే 500 కన్నా ఎక్కువ అయితే తీసుకోవద్దు ట్యాగ్స్. సో డిస్క్రిప్షన్లో మాత్రం ఇవన్నీ ఎంత ఎక్కువ ఇస్తే అంత మంచిది. సో ఇవన్నీ ఇచ్చినామా, తెలుగు ఇవ్వాలా, ఇంగ్లీష్ ఇవ్వాలా, అండ్ హిందీ కూడా ఇవ్వాలా. మన వీడియో అనేది వైరల్ అవుతుంది. 3 మిక్స్ ఇవ్వాలా, ఇంగ్లీష్ అండ్ హిందీ అండ్ తెలుగు. ఎవరు టైప్ చేసినా, ఎవరు సెర్చ్ చేసినా, ఎలా సెర్చ్ చేసినా మన వీడియోనే వస్తుంది. కాబట్టి ఇలా సెర్చ్ చేయండి. అంటే జస్ట్ సింప్లీ మీకు న్యాచురల్గా చెప్తున్నాను అన్నమాట, అర్థం కావాలంటే చెప్తున్నా. సో కీవర్డ్స్ ఎక్కడ నుండి తీసుకోవాలని చాలా తప్పులు పడుతున్నారు. ఇవి కీవర్డ్స్ ఇక్కడనే దొరుకుతాయి, ఎక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. కీవర్డ్స్ ఇక్కడనే దొరుకుతుంది. ఏం సెర్చ్ చేసినా ఇప్పుడు చూడండి తెలుగు, జస్ట్ తెలుగు, మ్యాక్సిమం తెలుగు, ఇక్కడ తెలుగు రాశారు. సో అన్నీ తెలుగు వస్తాయి. ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ ఇవన్నీ జస్ట్ తెలుగు. ఇక మీకు ఏం తెలుగు వ్లాగ్, సో ఈ వ్లాగ్ ఇవన్నీ ఇవి కీవర్డ్స్ అన్నమాట. ఇది మనం డిస్క్రిప్షన్లో ఇవ్వాలి అండ్ ట్యాగ్స్లో సేమ్ యాస్టేజ్ ఇవ్వాలి, వేరే ఏమి ఇవ్వద్దు అన్నమాట. సో వేరే యాప్స్లో వెళ్ళి మీరు ఇస్తే అది వర్క్ అవుతలేవు. నేను అయితే ఇందులో నుంచే ఇస్తాను కాబట్టి మీకు చెప్తున్నాను అన్నమాట. కీవర్డ్స్ ఎక్కడ నుండి ఫ్రీగా తీసుకోవాలి అని అనుకుంటున్నారు కదా, సో ఇక్కడ నుండి తీసుకోవాలన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా. కీవర్డ్స్ ఎక్కడ నుండే కాదు, ఇక్కడ నుండి తీసుకోండి. మీ వీడియో అన్నది విత్ ఇన్ 2 డేస్లో వైరల్ అవుతుంది. వైరల్ కాకుంటే నన్ను అడగండి. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకున్నా. కీవర్డ్స్ ఎక్కడ నుండో తీసుకోవాలని తప్పనలు పడుతున్నారు. సింపుల్ చిట్కా ఇచ్చాను అన్నమాట, ఒక టిప్ అన్నమాట. ఇది చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇది చిన్న వీడియో అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైట్ డే. కీప్ వాచింగ్.